నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికులకు న్యాయం చేయాలన్న ప్రజా సంఘాలు. సెప్టెంబర్ 17న జరిగే జిల్లా బంద్ను విజయవంతం చేయాలని పిలుపు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వెల్లువెత్తిన వినతులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నేతలు. విజయనగరం నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్. అసాంఘిక శక్తులను అణిచివేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు. సెప్టెంబర్ 17న జరిగే ఆటో టాటా మ్యాజిక్ కార్మికుల విజయనగరం జిల్లా బంద్ను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తోటపాలెంలో ఉన్న ఎల్బీజీ భవన్లో ఏఐఎఫ్టీయూ, సిఐటియు, ఏఐటియుసి రవాణా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో, క్యాబ్, ఇతర రవాణా రంగ కార్మికులకు వాహనమిత్ర అమలు చేయాలని కోరారు. ఉచిత బస్సు పథకం వలన నష్టపోయిన ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్స్కు 25,000 రూపాయలు ఇవ్వాలని, జీవో నెంబర్ 21, 31లను రద్దు చేయాలన్నారు. పోలీసులు, ఆర్డీఓ వేధింపులు ఆపాలని, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ రద్దు చేయాలని కోరారు. ఓలార్, ఓబర్, ర్యాపిడో వంటి యాప్స్ రద్దు చేసి ప్రభుత్వమే ఒక యాప్ను పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఫ్రీ బస్సులు ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్లు ఉపాధి పోగొడుతున్న పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం మీద ఆందోళన చెందుతున్న సరే ప్రభుత్వం కళ్ళు తెరవలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ప్రైవేట్ రంగాల దగ్గర నుంచి అప్పులు తీసుకొని అనేక ఇబ్బందులతో ఆటోలు నడుపుతుంటే ఇలాంటి ఉపాధి కోల్పోయేట్టు చేయడం ప్రభుత్వానికి మంచి పని కాదు. పోలీసు వేధింపులు అనేవి విపరీతంగా పెరిగాయి. ట్రాఫిక్లో ఒకసారి ఫోటో తీస్తే రాంగ్ పార్కింగ్ కింద 1,035 రూపాయలు ఫైన్ వస్తుంది. అలాగే అతను ఎందుకంటే ఈ మధ్యకాలంలో 15,000 వేస్తానని ప్రకటించారు. అది ఇంకా అమల్లోకి వస్తుందో లేదో తెలియదు, కానీ జనాల్లో మాత్రం ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. ఈయన 15,000 ఇచ్చి ఒక సంవత్సరంలో 50,000 రూపాయలు లాగేసే పొజిషన్ ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామని ప్రజల్లో వచ్చింది. అలాగే కార్మికులైతే రోడ్డు మీద తిరగడానికి భయపడుతున్నారు. ఇలాంటి చర్యలు పూనుకోవడం అనేది ప్రభుత్వానికి సమంజసం కాదు. మరి వెంటనే ఈ చలానాలు ఆర్టీఓ వేధింపులు ఆగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ధర్నాలు, బందులు జరుగుతాయి. 17వ తారీఖున మొత్తం జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆటో, మ్యాక్సీ, క్యాబులు ఇవి కూడా తిరగవు, బంద్ పాటిస్తారు. అధిక సంఖ్యలో అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సెప్టెంబర్ 17వ తేదీన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఆటో, టాటా మ్యాజిక్, క్యాబు డ్రైవర్లు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొవాలని చెప్పేసి ఐటీ కార్యాచరణ సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం 5 నెలలు పూర్తయింది. అధికారం రాకముందు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో రవాణా రంగ కార్మికులకి చాలా హామీలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైతే జీవో నెంబర్ 21, 31 తీసుకొచ్చాడో ఆ 2 జీవోలు కూడా రద్దు చేస్తాం, ఆటో, టాటా మ్యాజిక్ కార్మికుల్ని ఆదుకుంటామని చెప్పారు. మరి సంవత్సరం 5 నెలలు అవుతూ ఉంది, ఈ రోజు వరకు ఎందుకు దానిపైన మాట్లాడడం లేదు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే మీకు ఈ రవాణా రంగ కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ జీవోలను రద్దు చేయాలి, కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దసరా కానుకగా మీ అందరికీ వాహన మిత్ర ఇస్తామని చెప్పేసి మీరందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి చెప్పారు. ఖచ్చితంగా 15,000 రూపాయలతో మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఉచిత బస్సు వల్ల నష్టపోతున్నటువంటి ఈ ఆటో కానీ క్యాబ్ డ్రైవర్లు ప్రత్యామ్నాయం మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రత్యామ్నాయం ప్రకటించాలి. కాబట్టి ఈ మొత్తం సమస్యల మీద ఈరోజు జీవోల్ని ఏదైతే తీసుకొచ్చారో జీవోలను రద్దు చేయాలని చెప్పి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి, వాహన మిత్ర 15,000 రూపాయలు కాకుండా 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మన జిల్లాలో ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసి కార్మికుల్ని జలగల్లా దోచుకుంటున్నారు. ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం సమస్యల మీద 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా విజయనగరంలో పెద్ద ఎత్తున బంద్ చేస్తున్నాం.
భద్రాయపేట గ్రామస్తుల్లో కిడ్నీ సమస్య పరిష్కారంలో భాగంగా స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ నిర్మించిన ఆర్ఓ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని నానుడికి అనుగుణంగా కేవలం పత్రికలో వార్త చూసి రోటరీ క్లబ్ ప్రతినిధులు స్పందించడం ముదావహమని పేర్కొన్నారు. గ్రామంలో కిడ్నీ సమస్య తీవ్రత తగ్గించడానికి మినరల్ వాటర్కు ధీటుగా స్వచ్ఛమైన నీటి సౌకర్యం కల్పించిన రోటరీ క్లబ్ సేవలను కొనియాడారు. మండలంలో స్వచ్ఛంద సంస్థల సాయం కోసం ఎదురుచూస్తున్న అనేక గ్రామాలకు కూడా సేవలను అందజేయాలని కోరారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆర్ఓ ప్లాంట్ను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ అధ్యక్షుడు కంచెల రాంప్రసాద్ మాట్లాడుతూ 190 దేశాల్లో రోటరీ క్లబ్ స్వచ్ఛంద సేవలు అందిస్తుందని తెలిపారు. గంటకు 500 లీటర్ల కెపాసిటీ గల ఆర్ఓ ప్లాంట్ను గ్రామానికి అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా అధికారులదేనని డీఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన పీజీఆర్ఎస్లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులను పరిష్కరించే ముందు నోటీసులు జారీ చేసి విచారించాలని, రికార్డు చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులు రీఓపెన్ కాకుండా చూడాలన్నారు. గడువులోగా వినతులకు పరిష్కారం చూపని ఎడల సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా పీజీఆర్ఎస్కు మొత్తం 162 వినతులు అందాయి. వినతుల స్వీకరణ కార్యక్రమంలో డీఆర్ఓతో పాటు డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ పాల్గొన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 64, డిఆర్డీఏకు 47, పంచాయతీ శాఖకు 7, పురపాలక సంఘాలకు 6, ఇతర శాఖలకు సంబంధించి 38 వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. ఓటర్లను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వంచన చేశారని రాజం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తలే రాజేష్, ఆ పార్టీ పరిశీలకులు సూర్యనారాయణ రాజులు మండిపడ్డారు. విజయనగరం జిల్లా కొండంపేటలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వారు పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించిందన్నారు. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కడం మునిపెన్నడూ జరగలేదని, రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆటో కార్మికులకు సాధికారత కల్పించి స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోయిన ఆటో చోదకులకు న్యాయం చేయాలని శ్రీ పైడిమాంబ ఆటో కార్మిక సంఘాలు ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మాట్లాడుతూ ఉచిత బస్సు సదుపాయంతో రోడ్డును పడ్డ ఆటో కార్మికులందరికీ ఏడాదికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వడ్డీ లేని ఆటో రుణాలు ఇవ్వాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థల దోపిడీని అరికట్టాలని కోరారు. పోలీస్, రవాణా శాఖ పెనాల్టీలను పెంచినా
జీవో 21ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో, క్యాబ్, ఇతర రవాణా రంగ కార్మికులకు వాహన మిత్ర అమలు చేయాలని కోరారు. తమను ఆదుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయూ నాయకులు, ఆటో రవాణా కార్మికులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో ఇచ్చిన ప్రభుత్వం కండిషన్స్ పెట్టి ఆటో డ్రైవర్లందరికీ కూడా వాహన మిత్ర పథకం అమలు చేయలేదు. మా ప్రభుత్వం వస్తే ఏ విధమైన షరతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జీ నెంబర్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి కూడా వాహన మిత్ర పథకం 15,000 అమలు పరుస్తామని చెప్పారు. అలాగే కేసులు ఉండే ఫైన్లు, కేసులు పెండింగ్లు ఉన్న వాళ్ళకి కూడా వాహన మిత్ర అమలు చేస్తామన్నారు. అలాగే లైసెన్సు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి అమలు చేస్తామని ఈరోజు సొంత ఆటో యజమానికి మాత్రమే వాహన మిత్ర పథకం అమలు చేస్తామని మాట మార్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మా ప్రభుత్వం వస్తే సబ్సిడీ ఇచ్చి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. అది కూడా నేటికి అమలు కాలేదు. అలాగే ఆటో డ్రైవర్ల తాలూకా వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ కుటుంబం తాలూకా వైద్యం కోసం, వాళ్ళ ఇతరత్ర సంక్షేమం కోసం ఒక సాధికారిత సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కూడా నేటికి కూడా అమలు కాలేదు. అందుకోసం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా ఫ్రీ బస్సు మేము స్వాగతిస్తున్నాం, వ్యతిరేకించడం లేదు. కానీ దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్కి నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఈరోజు మేము ఏఐసీసీటీగా పైడిమాంబ ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. రేపు 18వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ డిమాండ్లు చాలా న్యాయమైనవి. మీరు గతంలో హామీలు కూడా ఇచ్చి ఉన్నారు. అందుకోసం ఈ డిమాండ్ల సాధన కోసం మేము ముందడుగేస్తాం. మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒకటే స్పష్టం చేయదలుచుకున్నాం. ఈ హామీలు కానీ మీరు అమలు చేయడంలో వెనకడిగేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఒక నిరవధిక పోరాటానికి దిగి ఆటో కార్మికుల తాలూకా సంఘటిత శక్తి ఏంటో అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేచూపడం జరుగుతుందని సందర్భంగా మేము మీడియా మిత్రుల ద్వారా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. నీలకంఠాపురం కేంద్రంగా ప్రత్యేక గిరిజన మండలం ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకి పనుల నిమిత్తం అధికారుల దగ్గరికి వెళ్లాలంటే దాదాపు 30 కిలోమీటర్ల దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీలకంఠాపురానికి ప్రత్యేక మండలం ఏర్పాటు చేస్తే ప్రభుత్వ కార్యాలయాలు దగ్గరలో ఉండి గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. నూతనంగా మండలం ఏర్పాటు చేస్తే దాదాపు 30 గ్రామాలకు మేలు చేకూరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులలో నిర్వాసిత కుటుంబాల వారికి పని కల్పించాలని కోరుతూ రామభద్రపురం మండలం పాతరేగ గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శ్రీనివాస్ మాట్లాడుతూ రామభద్రపురం మండలం పాతరేగ గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు గిరిజన యూనివర్సిటీ కోసం రామభద్రపురం మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు భూములు ఇచ్చి త్యాగం చేశారన్నారు. భూములు తీసుకుంటున్నప్పుడు గిరిజన యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించినట్లయితే ఉద్యోగాలు అక్కడే ఇప్పిస్తామని, అలాగే నిర్మాణ పనులు జరిగినప్పుడు ఉపాధి కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. నేడు హామీని మరిచి భూములు త్యాగం చేసిన తమను గాలికి వదిలేశారని ఆరోపించారు. నిర్మాణ పనుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వర్కర్స్ను తీసుకువచ్చి పని చేయించుకుంటున్నారని, నిర్వాసితులకు పని ఇవ్వడం లేదని ఆరోపించారు. జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుంటినవలస చిన్నమాడపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 560 ఎకరాల్లో గిరిజన యూనివర్సిటీకి భూమిని సేకరించడం జరిగింది. ప్రస్తుతం బిల్డింగుల కన్స్ట్రక్షన్ కూడా సుమారుగా ఒక 12 భవనాల పైగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే భూములు తీసుకునేటప్పుడు గతంలో కలెక్టర్ గారు, ఆర్డీఓ మేడం, సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా ఎవరికైతే భూములు పోయాయో వాళ్ళకి పని కల్పించి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ భూములు తీసుకొని పని స్టార్ట్ చేసిన ప్రారంభించిన తర్వాత పక్క గ్రామ వాళ్ళకి ఉద్యోగాలు అంటే ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి ఇవ్వడం లేదు, పని కూడా కల్పించడం లేదు. బయట నుండి బీహారు, జార్ఖండ్ నుండి పని వాళ్ళని రప్పించుకుంటున్నారు. వెళ్ళి అడిగితే తక్కువ డబ్బులకి మీ వాళ్ళు వస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు భూములు పోయి ఉపాధి కోల్పోయి ఆ మొక్కలు తాలూకా డబ్బులు కూడా మాకు అందలేదు ఎవరికి కూడా, చాలామంది రైతులకి. వాటిని కూడా
ఇప్పుడు ఎవరు కూడా డబ్బులు ఇప్పించడానికి శ్రద్ధ తీసుకోవట్లేదు. యువతల భూములకు పూర్తి స్థాయిలో డబ్బులు అందక అటువైపు పని కల్పించకపోగా ఈ రోజున రోడ్డున పడిపోయారు. ముఖ్యంగా కుంటినవలస గ్రామ ప్రజలు, పాతరాగ గ్రామ ప్రజలు ఇరువురు కూడా భారీ ఎత్తున నష్టపోవడం జరిగింది. దీనిని ఒక్కసారి ఆ కంపెనీ వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి ఎవరికైతే భూములు పోయాయో వాళ్ళకి పని కల్పించి అలాగే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. చిన్న మేడపల్లి రెవెన్యూలో పాతరాగాలు భూములు పడ్డాయండి. సుమారు 120 ఎకరాలు పడ్డది. 120 ఎకరాల్లోనే ఒక 4గురికి రైతులు డబ్బులు కూడా ఇంక పడలేదు. అయితే ఆ రోజు మీటింగ్ అయిన రోజు భూములతో పాటు ఉపాధి మీకు పనులు కూడా కల్పిస్తామని చెప్పారు. నిన్న కిందట వారం వెళ్తే ఆదివారం రండి అని అన్నారు. ఆదివారం వెళ్తే ఆ తర్వాత పనులు ఇప్పుడు ఖాళీ అయితే ఇస్తామని అంటారు కానీ పనులు ఇవ్వట్లేదు. ఆ విధంగా ఇప్పుడు కలెక్టర్ గారిని మనం కలడానికని వచ్చామండి. బాగు భూములు డబ్బులు పన్నులకు కూడా వేసి తర్వాత పనులు కూడా మా వాళ్ళందరికీ కల్పిస్తారని కోరుచున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించాలని, అసాంఘిక శక్తులను అణిచివేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రానికి సరిహద్దుగా జిల్లా ఉండడం వలన గంజాయి అక్రమ రవాణా జరిగేందుకు అవకాశం ఉందని, వాటిని పూర్తిగా నియంత్రించి గంజాయి అన్న పదం జిల్లాలో వినిపించకుండా చేయాలన్న దృఢ సంకల్పంతో అధికారులు పనిచేయాలన్నారు. మహిళలు, బాలల భద్రతకు రక్షణ కల్పించేందుకు అధిక ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. మహిళలు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. మహిళలు, బాలల భద్రతను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. బాలలపై లైంగిక దాడులు జరగకుండా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కల్పించేందుకు ఎంఎస్పీలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. జిల్లాలో ట్రాఫిక్ రెగ్యులేషన్కు చర్యలు చేపడతామని, ఎంవీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలని, ఈ చలానాలను వాహనదారులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీగా సెకండ్ టైం నేను ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం 2019లో ఇక్కడ ఎస్పీగా చేశాను ఎలక్షన్ టైంలో. తర్వాత మరలా ఇక్కడ రెండోసారి చేసే అవకాశం వచ్చింది నాకు. ఈ జిల్లా గురించి కొంత అవగాహన ఉంది నాకు. ఎలక్షన్ టైంలో చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ప్రజెంట్ ఇష్యూస్ ఏమున్నాయి అన్నీ కూడా స్టడీ చేస్తాం. ముఖ్యంగా ఉన్నటువంటి 2-3 ఇష్యూస్ ఉన్నాయి. గాంజా ప్రభుత్వం కూడా గాంజా నిర్మూలన, దాని వాడకం మీద చాలా శ్రద్ధగా, ఎక్కడ గాంజా పదం వినపడకుండా ఈ ఏరియా ఒరిస్సా బోర్డర్ ఉండడం వల్ల ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంటారు. సో వీటన్నిటిని కూడా ఫస్ట్ టాప్ ప్రయారిటీలో, అలాగే ఉమెన్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ వచ్చి సైబర్ క్రైమ్ ఉంది. అది బాగా ర్యాంపెంట్గా ఉంటుంది ఈ మధ్యలో. సో ప్రజలకు అందరిని అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలాగే హెల్మెట్ వాడకం ఒకటి రోడ్డు నియంత్రణ భాగంలో ఈ జిల్లా ప్రజలందరూ సహకారం కోరుతున్నాను నేను. ఆల్రెడీ ఈ జిల్లా నాకు సుపరిచితమే కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరితో కలిసి ప్రజలతో, అలాగే పాత్రికేయ మిత్రులతో, అలాగే ప్రజాప్రతినిధులు కానివ్వండి, అలాగే పబ్లిక్ లీడర్స్, అలాగే సోషల్ ఆర్గనైజేషన్స్ అందరితో కూడా మేము చేయాలనుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్కులు ఏమున్నాయో వాటిని చక్కగా ముందుకు తీసుకువెళ్ళడానికి పాత్రికేయ మిత్రులు మీరందరినీ కూడా మీ కోఆపరేషన్ కూడా ఉండాలి నాకు. మేము చేస్తున్నటువంటి పని ప్రజల్లోకి వెళ్ళాలంటే, ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే మీడియానే ఇంపార్టెంట్. మీ అందరికి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో మనం విల్ ప్లాన్. థ్యాంక్ యూ. నకిలీ వరి విత్తనాలతో పలువురు రైతులు నష్టపోయారని, విత్తన కంపెనీ డీలర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతు సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి బి రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద పలువురు అన్నదాతలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజాం మండలం జీముడిదం, రామినాయుడు వలస, అమరం గ్రామానికి చెందిన పలువురు రైతులు గతంలో ఓ డీలర్ వద్ద కొనిన విత్తనాలు ఇప్పటికీ గింజ కట్టలేదని, దుబ్బులన్నీ గిడసబారిపోతున్నాయని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంటలను పరిశీలించి అధిక నష్టం వాటిల్లినుందని తెలిపారన్నారు. కావున ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి నాసిరకం విత్తనాలను అంటగట్టిన డీలర్ను శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. గడ్డి ముడిదాము, అలాగే రామినాడి వలస, అమరం గ్రామాల రైతులు 1001 విత్తనం కావాలని, అదైతే ఈరోజు
తెగుళ్ళు కానీ అవన్నీ తట్టుకొని దిగుబడులు బాగుంటున్నాయని ఏదైతే ఆ డీలరు ఆ గ్రామంలో ఉన్న పొగిడి ఆదినారాయణ డీలర్కి ఇస్తే ఆయన గంగోత్రి అనే విత్తనం రామ ఆగ్రో కంపెనీ తాలూకా విత్తనం ఈరోజు వీళ్ళకి ఇచ్చాడు. ఈ ప్రాంతానికి వాతావరణం కానీ ఖరీఫ్కి కానీ సూటబుల్ విత్తనం కాదు. అది ఇప్పటికే 90 రోజులు అవుతుంటే మొత్తం చేను ఈనేసింది, గింజ కట్టే పరిస్థితి వచ్చేసింది. కొన్ని ఎందులో ఇంకా పొట్టలో ఉన్నాయి, కొన్ని బయటకు వచ్చేసాయి, కొన్ని పడిపోతున్నాయి, కొన్ని ఆ విధంగా గింజ వచ్చిన గింజ కూడా దాన్ని పాలు పోసుకోకుండా గింజ కట్టకుండా పొల్లి అయిపోతుంది. ఈ విధంగా రైతులు ఈరోజు ఎకరాకి 30 నుంచి 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇందులో అనేక మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలుకి 10,000 రూపాయలు ఎకరాకి ఇచ్చి ఈ వ్యవసాయం చేస్తూ ఈరోజు ఇంత పెట్టుబడి పోయి ఈరోజు పంట చేతికి వచ్చే సమయం ఈ పరిస్థితిలో నష్టపోయారు. వాళ్ళు ఇప్పటికే గత వారం గడ్డిపుడతా రైతులు జిల్లా యంత్రాంగాన్ని దృష్టి తీసుకెళ్తే సైంటిస్టులు అలాగే వ్యవసాయ శాఖ వచ్చి చూసి సుమారు 50% వరకు నష్టం అంటున్నారు. కానీ ఈరోజు చూస్తే 100% కూడా నష్టం ఉంది. ఒకవేళ 50% నష్టమనే అధికారులు నిర్ధారిస్తే ఆ 50%, 90% ఆ డీలర్ని ఆ పంట కోసుకోమనండి. రైతుకి ఏదైతే దిగుబడి రావాలో దానికి విలువైన డబ్బులు లెక్క కట్టి పరిహారం ఇప్పించాలని, అలాగే ఈ ప్రాంతంలో ఈ రైతులు మోసం చేసి ఆ డీలర్ తప్పించుకు తిరుగుతున్నాడు, అతనికి అయిన క్రిమినల్ చర్య తీసుకోవాలా. వెంటనే ఈ నష్టపోయిన రైతులకి తగి పరిహారం ఇప్పించాలని, ఎకరాకి 60,000 ఇప్పించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అందుకు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి తగు విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. ముఖ్యాంశాలు మరోసారి. స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికులకు న్యాయం చేయాలన్న ప్రజా సంఘాలు. సెప్టెంబర్ 17న జరిగే జిల్లా బంద్ను విజయవంతం చేయాలని పిలుపు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వెల్లువెత్తిన వినతులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నేతలు. విజయనగరం నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్. అసాంఘిక శక్తులను అణిచివేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.